దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి జీవితంలో సంతృప్తి అనేది అవసరమే, కానీ భక్తి జీవితంలో నువ్వు నేను సంతృప్తి పడకూడదండి. ఎంత స్తుతించినా ఇంకా చాలు అని అనుకోవద్దు, ఎంత పాడినా ఇంకా చాలు అనుకోవద్దు, ఎంత నేర్చుకున్నా సరిపోదదులే అనుకోవడానికి కుదరదు. నువ్వు జీవితం అంతా నేర్చుకున్న తరిగిపోని జ్ఞానం ఇది, స్తుతి కలుగును గాక. నువ్వు నిత్యత్వం అంతా నేర్చుకున్న తరిగిపోని జ్ఞానం దేవుడు. నీకు అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉండగానే నీకు ఇవ్వబడుతున్న ఈ సమయంలోనే నీ కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, ఒత్తిళ్ళు వస్తాయి, నమ్మక ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు, అవమానాలు. నువ్వు ప్రేమించిన వ్యక్తులు నిన్ను మోసం చేస్తారు, దూరం అవుతారు. అనేక పలు విధాల సంఘర్షణల పోరాటాలను నువ్వు ముందుకు కొనసాగుతావు. అయినా భయపడొద్దు, అయినా బలహీనపడొద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. అవమానాలు కలుగుతున్నాయా? ధైర్యంగా రోషంగా నిలబడు. ఏ ప్రదేశంలో ఏ స్థలములో అవమానింపబడ్డావో నువ్వు ఊహించలేవు. ఊహించిన సఖ్యమైన కార్యములు అక్కడ జరగబోతున్నాయి. నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. నీకు వేరే ఆధారం లేదు. వాక్యమే బలం, వాక్యమే ఆధారం. ఇంతకాలం నిన్ను పోషిస్తున్న దేవుడు, సంరక్షిస్తున్న దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, నిన్ను బ్రతిమిలాడుకుంటున్నాడు. నా కొరకు ఈ చివరి దినాల్లో నిలబడతావా? నా పరిచర్యలో భాగమవుతావా? ఈ భూమి మీద ఏ పని కొరకైతే నిన్ను ప్రతిష్ఠించానో దయచేసి ఆ పనులు, ఆ నియామకంలో నువ్వు ఉంటావా? దేవదూతలకు సైతం లేని గొప్ప ధన్యతను నీకివ్వటకు ఇష్టపడుతున్నాను. మహదైశ్వర్యం నీ సొంతం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎన్నో మహిమ కిరీటములను నీ కొరకు సిద్ధపరుస్తున్నాను. అధిక మహిమలో నేను ఉంచబోతున్నాను. నా చెంతకు వస్తావా? నా శిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటావా? ఈ భూమి మీదకు నేను ఎందుకైతే వచ్చానో, ఏ పని నిమిత్తమైతే వచ్చానో, ఏ పని నిమిత్తమైతే మరలా తిరిగి రాబోతున్నానో, దయచేసి నా పొలములో సహకారి అవుతావా? నా సంఘములో నువ్వు కూడా పాలిభాగస్తుడవై ఒక నాయకుడిగా వర్ధిల్లి, ఒక సైనికుడిగా ప్రతిష్ఠింపబడి సమాజమును సైన్యంగా తీర్చిదిద్దుతావా? ఇదిగో నేనే నీ సహాయకుడను. ఈ భూమి మీద నువ్వు ఎక్కడ సహాయం కొరకు ఎదురు చూసినా ఖచ్చితంగా తిరిగి రాదు. నువ్వు కొండల తట్టు తిరిగి చూసినా సహాయము నీకు రాదు. ఇక సహాయము దిగి వస్తుంది ఆత్మ దేవుని దగ్గర నుండే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శాసనాలను గ్రహిద్దాం, దేవుని యొక్క శాసనములను గ్రహించి లోబడదాం, కలగబోయే ప్రయోజనాలను పొందుకుందాం, దాచబడిన నిత్యత్వపు ధనమును మన సొంతం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందేశం విన్న మీరు ధన్యులు. ఈ రోజు తర్వాత మన జీవితాన్ని నూతనంగా మార్చుకుందాం. ఇంతకాలం నీ జీవితం ఏదైతే ఉందో అదంతా ఒక ఎత్తు. ఈ రోజు తర్వాత కొత్తగా జీవితాన్ని ప్రారంభిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గొప్ప తీర్మానం ప్రతిష్ఠించుకుందాం. నీ తీర్మానం ఖచ్చితంగా నిన్ను గొప్పగా కడుతుంది. నువ్వు తీసుకునే నిర్ణయం మీదనే నీ భవిష్యత్తు ఆధారం అవుతుంది. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. జీవం కలిగిన మా ప్రభువా, జీవాధిపతి, చాలా శ్రేష్టమైన సంగతులు నేర్పించారు, ఉన్నతమైన సంగతులు నేర్పించారు. మరి నీ పిల్లలు లైవ్లో ఉండి ఏకీభవిస్తున్నారు. వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి ప్రభువా. నీ కృపను చూపించండి యేసయ్య. ఆత్మదేవ, విన్న ఈ సందేశమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సందేశము ద్వారా మాలో ఉన్న ప్రతి విధమైన చేదు వేరులు పెకలింపబడ్డాయి, నీ ఉన్నతమైన ఉద్దేశముల చేత అలంకరింపబడ్డాయి. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. ఆత్మదేవానికి కృతజ్ఞతలు, పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకు కృతజ్ఞతలు. విన్న నీ పిల్లల హృదయములో నూతన హృదయం, నూతన స్వభావం మీరు వరముగా అనుగ్రహించండి, సహాయం చేయండి, దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ పిల్లలు ఏ పని కొరకైతే నియమింపబడ్డారో ఆ నియామకంలో భాగంగా గొప్పగా వాడుకోమని సహాయం చేయమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.